తమిళనాడులోని చారిత్రాత్మక పట్టణమైన తిరువారూరు చుట్టుపక్కల ఉన్న పంచరామక్షేత్రాలు, శ్రీరాముడికి అంకితం చేయబడిన 5 పవిత్ర పురాతన దేవాలయాల ఆకర్షణీయమైన ప్రపంచంలోకి ఈరోజు మనం వెడుతున్నాము. భారతదేశంలో 2000కు పైగా శ్రీరామాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ 2000 దేవాలయాల మ్యాప్తో పాటు 30 శ్రీరామ దేవాలయాలను వివరించే నా బ్లాగ్ చూడండి. లింక్ క్రింది వివరణ పెట్టెలో ఉంది. మా మొదటి స్టాప్ తిరువారూరుకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన ముదికొండన్ కోదండ రామార్ ఆలయం. లంకకు వెళ్లే సమయంలో శ్రీరాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో బస చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రావణునిపై విజయం సాధించిన తరువాత శ్రీరాముడు మహర్షి నివాసానికి తిరిగి వచ్చాడు. అక్కడ రంగనాథుడు అతనికి ఖగోళ పుష్పాలతో చేసిన పూల కిరీటంతో పట్టాభిషేకం చేశాడు. ఈ దివ్యకార్యానికి కిరీటం ధరించడం అని అర్థం వచ్చే ముదికొండన్ అనే పేరు వచ్చింది. మా తదుపరి గమ్యం తిరువారూరుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదంబర్ కోదండరామర్ ఆలయం. ఈ వింత ఆలయం రామాయణంలోని ప్రసిద్ధ బంగారు జింక ఎపిసోడ్తో దగ్గరి సంబంధం కలిగి ఉంది. సీత మార్మిక జింకతో మంత్రముగ్ధురాలైన క్షణం చివరికి ఆమెను రావణుడు అపహరించడానికి దారితీసింది. అదంబార్ వద్ద మీరు బంగారు జింక విగ్రహంతో పాటు రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడి అందమైన కాంస్య విగ్రహాలను చూస్తారు. తరువాత మేము పవిత్ర కుడముర్తి నది పక్కన ఉన్న పరుత్తియూర్ కోదండరామర్ ఆలయానికి వెళ్తాము. 19వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పరుత్తియూర్ శ్రీకృష్ణశాస్త్రి అనే గొప్ప భక్తుడు నిర్మించాడు మరియు శ్రీరాముని అద్భుతమైన కాంస్య విగ్రహానికి నిలయం. ఎన్నో సంవత్సరాల భక్తి తరువాత శాస్త్రి ఈ దివ్య విగ్రహాలను కనుగొని వాటిని ప్రతిష్ఠించడానికి ఆలయాన్ని నిర్మించారు. కుటుంబ కలహాలను పరిష్కరించడానికి, శ్రేయస్సును తీసుకురావడానికి మరియు హృదయాన్ని నయం చేయడానికి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం తిల్లివిలాగం అనే ఆలయానికి చేరుకున్నాము. ఇది 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇది చరిత్ర మరియు దైవిక ఆకర్షణతో నిండి ఉంది. కోదండరాముడి మహోన్నత విగ్రహానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మరే ఇతర ఆలయానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు రామసారం అని రాసి ఉన్న బాణాన్ని పట్టుకున్నాడని, ఆయన భంగిమ అద్భుతంగా ఉందన్నారు. ఈ ఆలయంలో హనుమంతుని విగ్రహం కూడా ఉంది. ఇది అతని గ్రహ దోష నివర్తి భంగమలో చిత్రీకరించబడింది. ఇది భక్తులకు గ్రహ బాధలను అధిగమించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మా చివరి స్టాప్ వడువూరు. దీనిని తరచుగా దక్షిణ అయోధ్య అని పిలుస్తారు. దక్షిణ అయోధ్య ఇక్కడ కోదండరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో వారి దివ్య వివాహ భంగిమలో దర్శనమిస్తాడు. అయోధ్యకు తిరిగి రావడానికి ముందు శ్రీరాముడు తన సీత విగ్రహాన్ని వదిలి వెళ్లిన ప్రదేశం వడువూరు అని చెబుతారు. తరువాత ఈ విగ్రహాలను తిరిగి కనుగొని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో రామతీర్థం కూడా ఉంది. ఇది భక్తుల ఆత్మలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. మొత్తం 5 దేవాలయాలు పురాతనమైనవి మరియు శ్రీరామ, లక్ష్మణ మరియు సీత యొక్క అందమైన విగ్రహాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించి దైవానుగ్రహం పొందండి. జై శ్రీరామ్.